ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాగదేవతను శివయ్యను ప్రసన్నం చేసుకుని స్వర్ణమంజరి పుష్పాన్ని సాధించింది నా భార్య అవని. దారిలో మా అక్క ప్రమాదంలో పడితే అక్కను కాపాడేందుకు పక్కన పెట్టింది. ఈ నిహారిక తీసుకొని వచ్చేసింది, అంటే దొంగిలించింది. గాలికి ఎగిరొచ్చింది అని చెప్తుంటే ఆ దొంగలించింది అంటావేంటి? మాటలు మర్యాదగా రాని తమ్ముడు. కృష్ణ, మీరాగండి. అనవసరంగా గొడవ పడకండి. ముగ్గురులో ఎవరు తీసుకొచ్చినా మాకు సంతోషమే అని చెప్పాం కదా. అవని తీసుకొచ్చింది కాబట్టి పుణ్యమంతా అవనికే దక్కుతుంది. అమ్మా అవని, పుష్పాన్ని నువ్వు తీసుకొని అమ్మవారి ముందు పెట్టమ్మా. అమ్మా, ఎప్పుడు ఏం చేయాలో నీకు తెలుసు. ఈ విధంగానే ఈరోజు నిహారిక జాతకం గురించి కూడా బయటపడాలి. విచిత్రం ఇది, దైవలీలలు ఇలాగే ఉంటాయి. అవనిది మీ జాతకం కాకపోయినా ఇలాంటి దైవ కార్యాలలో మీతో సమానంగా చేస్తుంది వేదవతి గారు. ఎంతైనా అవనమ్మ గ్రేటు. అవనే తీసుకొస్తుందని వెళ్ళేటప్పుడే అనుకున్నాను నేను. ఎవరితో ఏ కార్యం చేయించుకోవాలో దైవానికి తెలుసన్నయ్య. నా డార్లింగ్ ఇలా గాలి తీసేసిందేంటి? పూజారి గారు, నిహారిక తెలియక చేసిన పాపానికి ప్రాయశ్చిత్తమేంటో సెలవివ్వండి. పక్కన ఉన్న చెరువు నుంచి 11 బిందెల నీళ్లు తెచ్చి అమ్మవారిని అభిషేకించాలి. అమ్మవారి ప్రసాదమైన నిహారిక చేస్తుందంటారా? కంగారు పడకండి, దానికి దీనికి సంబంధం లేదు. ప్రసాదం తప్పకుండా నిహారికే తయారు చేస్తుంది. నిహారిక, తొందరగా పూజారి గారు చెప్పినట్టు చేసి అమ్మవారిని వేడుకో. పాప పరిహారం అవుతుంది. నిహారిక, వెళ్ళమ్మా. నిహారిక, నీ వల్ల తప్పేం జరిగిపోలేదు. ఇదే నీకు అవమానం కాదు. నువ్వు ఎవరి మాటలకి ఫీల్ కాకు. పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.